నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రైతు మనసు పెట్టి పనిచేస్తే ఆయనను మించిన శాస్త్రవేత్త ప్రపంచంలో లేడు, వ్యాఖ్యానించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ నెల 31న గోపన్పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సేవా సదన కార్యక్రమం. అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. చిల్లకూరులో సిలికా అక్రమ మైనింగ్ విపరీతంగా జరుగుతోంది, ఆరోపించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. లారీ డ్రైవర్ల కష్టాలను తెలుసుకునేందుకు ట్రక్కులో ప్రయాణించిన రాహుల్ గాంధీ, ఆశ్చర్యం వ్యక్తం చేసిన పలువురు ప్రయాణికులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వనపర్తి జిల్లా కేంద్రంలోని హిందూ గార్డెన్లో విశ్వ ఆగ్రోస్ మార్క్ ఫెడ్ గోల్డ్ సేంద్రియ ఎరువులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మార్క్ ఫెడ్ చైర్మన్ మాగా రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మార్క్ ఫెడ్ సభ్యులు విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ రైతు మనసు పెట్టి పనిచేస్తే ఆయనను మించిన శాస్త్రవేత్త ప్రపంచంలో లేడని అన్నారు. వ్యవసాయ అనుకూల విధానాలతో రైతు ఆదాయం, రాష్ట్ర ఆదాయం పెంచి దేశాభివృద్ధికి దోహదపడాలని తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసే క్రమంలో రైతాంగానికి మనం ఏం చెప్తున్నామంటే, ఈ భూమిని కాపాడుకుందాం, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఎరువులు కొద్దిగా ఏదైతే కాదు, రసాయనిక ఎరువు మోతాదు తెలుసుకొని వేద్దాం. అన్ని భూములకు ఒకేలాగా పట్టదు, ఓ భూమికి ఓలాగా, ఓ భూమికి ఓలాగా పడుతుంది. అది తెలుసుకొని వేస్తే నువ్వు వేసే పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఇవాళ ఒక డిఏపి బస్తా 1350, 1400 రూపాయలు, కానీ సర్కారుకు అయ్యేటువంటి ఖర్చు ఒక డిఏపి మీద 4000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక డిఏపి బ్యాగ్ తయారు కావాలంటే 4000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ మిగిలినటువంటి 2650 లేదా 2600 రూపాయలు ఒక బస్తా మీద ప్రభుత్వం సబ్సిడీ ఉంటుంది. ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచి అయ్యేది? ఈ దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఆదాయమే కేంద్ర ప్రభుత్వం. కేంద్రానికి వేరే కరెన్సీ లేదు, వేరే ఆదాయ మార్గాలు లేవు. రాష్ట్రాల ఆదాయమే కేంద్రం. కేంద్రం అభివృద్ధి చేసే ప్రభుత్వం మాత్రమే. సార్వభౌమ ప్రభుత్వం ఉంటుంది. కేంద్రానికి రక్షణ వాళ్ళ చేతిలో ఉంటుంది, సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళ చేతిలో ఉంటుంది, రోజు సైన్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది, దేశ అంతర్గత భద్రత వాళ్ళ చేతిలో ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం, అంతే తప్ప మిగతా అన్నీ ఆయా రాష్ట్రాలు చేసుకునే పనులే. కాకపోతే ఈ ఆర్థికం ఒకటి రాజ్యాంగ పరంగా కేంద్రం చేతిలో పెట్టారు కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కేంద్రం తన దగ్గర పెట్టుకొని ఆయా రాష్ట్రాలకు ఏ మోతాదులో ఉందో ఆ మోతాదులో ఇస్తారు. ఆ ఇచ్చే క్రమంలో ఎరువుల మీద సబ్సిడీ ఇస్తే కూడా ఆయా రాష్ట్రాల ప్రజలదే తప్ప కేంద్రం ఏడికో తెచ్చేది కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. నేను బాగా మాట్లాడే కేంద్ర మంత్రి పాపం అమాయకం అనిపిస్తున్నారని చూస్తే కిషన్ రెడ్డి గారు, నేను మాట్లాడి పేపర్ నవ్వొచ్చింది. కేసీఆర్ నువ్వు రైతు బంధుకి తీసేది 10,000, కానీ మేము ఎరువుల కింద 18,500 చెప్పింది మేము ఇస్తున్నాము. అదే నువ్వు ఓడిస్తున్నారా ఏంటి? ఈ దేశంలో హరిత విప్లవం స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలైంది ఎరువుల మీద సబ్సిడీ. దాన్ని తగ్గించి కోత విధిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కేసీఆర్ మర్చిపోయి మాట్లాడితే వాళ్ళ పేరెత్తంగానే పైకి. ఈ నెల 31న రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గోపన్పల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా ప్రారంభం కానున్న విప్రహిత బ్రాహ్మణ సేవా సందనం కార్యక్రమంలో బ్రాహ్మణ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. తాడ్బందులో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యుల గుర్తింపు కార్డులను ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి చేతుల మీదుగా సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 6 ఎకరాల 10 గుంటల స్థలంలో సుమారు 12 కోట్లతో నిర్మించిన బహుళ ప్రయోజనాల బ్రాహ్మణ భవనం నిర్మించడం బ్రాహ్మణ జాతికే గర్వకారణంగా నిలుస్తోందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం కుద్దులాపూర్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా నుండి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారిని కలవడం జరిగింది. వారి ద్వారా మా సంఘానికి సంబంధించిన గుర్తింపు కార్డులందరినీ కూడా ఈరోజు వారి చేతుల మీదుగా వితరణ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 31వ తేదీన గోపాన్పల్లిలో బ్రాహ్మణుల కోసం 6 ఎకరాల స్థలంలో 12 కోట్ల రూపాయలు వెచ్చించి విప్ర సదనం, బ్రాహ్మణుల సదనం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అది గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. దానికోసం బ్రాహ్మణులందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులందరూ కూడా కుటుంబ సమేతంగా కార్యక్రమానికి పాల్గొనాలి. ఎందుకంటే దేశంలోనే ఒక బ్రాహ్మణ కులానికి ఒక ప్రభుత్వం సొంతంగా ఒక భవనం నిర్మించడం అనేది మొట్టమొదటిసారి, చరిత్రలోనే ఇది మొట్టమొదటిది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరం కూడా ఘన విజయం చేయాల్సిందిగా ఒక్కొక్క బాధ్యతగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారం. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కొత్తగూడెం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు మధ్య వివాదం ముదురుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నత స్థాయి హోదాలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నత స్థాయి హోదాలో ఉన్నవు ప్రభుత్వ ఉద్యోగి స్థానిక ఎమ్మెల్యేపై పదే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నా తనపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి గల కారణం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ పేరిట గడల శ్రీనివాస్ రాజకీయం చేస్తున్నాడని విమర్శలు గుప్పుమంటున్నాయి. తెలంగాణ స్టేట్ హెల్త్ డైరెక్టర్గా ఉంటూ అనునిత్యం కొత్తగూడెం నియోజకవర్గంలోనే ఉంటూ రాబోయే ఎన్నికల్లో తనకు సీటును కొత్తగూడెం నుండి టీఆర్ఎస్ పార్టీ తరపున ఆశిస్తూ పలు సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల్లో ఇక మీదట మీ ఇంటి వద్ద పెద్ద కొడుకుని తానే అంటూ మీ ఇంట్లో వాడిగా మీకు అండగా ఉంటానంటూ తెలంగాణ స్టేట్ హెల్త్ డైరెక్టర్ రాజకీయ నాయకులను మించి ఉపన్యాసం చెప్పడం విశేషం. అంటే తాను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని కొత్తగూడెం ప్రజలకు చెప్పినట్లుగానే అని అనుమానిస్తున్నారు. ఈ రోజున జిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా రాజకీయ కుట్రలు లేపాడు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. కొత్తగూడెంలో అడుగుపెట్టు నేను ట్రస్ట్ ద్వారా కొత్తగూడెం ప్రజలందరూ కూడా నేను ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేస్తానని చెప్పి ఈ రోజున తన దురుద్దేశం రాజకీయ స్వార్థం, ఈయన రాజకీయ స్వార్థం కోసం ఈయన జిఎస్ఆర్ ట్రస్ట్ పెట్టి తను పగటి వేషాలు వేస్తా ఉన్నాడు. ఈ రోజున ట్రస్ట్ నడిపే వ్యక్తులు శ్రీనివాస్ హెల్త్ డైరెక్టర్ ఉంటూ తను ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇవాళ ర్యాలీలు ఏంటండి? ఇవాళ ట్రస్ట్ నడిపే వ్యక్తులు ఎవరైనా సరే, సేవాభావం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, అది ఎవరికి తెలవాలా? సేవ చేయించుకునే వాళ్ళకి తర్వాత ప్రజలు తెలవాలి. కానీ ఇలా ర్యాలీలు పెట్టుకుంటా రాజకీయంగా తన స్వార్థపూరితంగా ట్రస్ట్ అనే నామాన్ని ఇవాళ వాడుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే శ్రీనివాస్ హెల్త్ డైరెక్టర్ గారు అసలు ఆ పదవికి అనర్హుడు. గుట్టా బగి వేషాలు వేసుకుంటా ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ లో ఉంటూ తెలంగాణ గవర్నమెంట్ లో పనిచేసిన ఎమ్మెల్యే గారు సుదీర్ఘంగా 40-50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వనమ వెంకటేశ్వర గారిని రిటైర్ అవ్వమంటున్నాడు. మరి ఒక్కసారి ఆలోచించాయా? మరి ప్రధానమంత్రి 20 సంవత్సరాలు ఉన్నారు. భారత చరిత్ర తెలుసుకుంటే ఎంత వయసుతో నిమిత్తం ఏముంది? పని చేస్తున్నారా లేదా? ఇవాళ కూడా యంగ్ జనరేషన్ కి పోటీగా వనమ వెంకటేశ్వర స్థానిక ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. అది మీకు గమనించట్లేదా?
మీరు ఒకసారి ప్రజాక్షేత్రంలో రండి, ప్రజాక్షేత్రంలో రా, వచ్చి ఒకసారి గెలువు, ప్రజలకు సమస్యలు అప్పుడు తెలుస్తాయి. ఇవాళ ఏసీఆర్లో కూర్చొని ఇవాళ హెల్త్ డైరెక్టర్ గారు ఉంటూ అధికారాన్ని చెలాయిస్తూ ఇవాళ నువ్వు హుకుం జారీ చేస్తున్నావే, అది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయ, అప్పుడు నీ గొప్పతనం తెలుస్తుంది. ఆ రోజున కరోనాలో కొత్తగూడెం ప్రజలు చాలా మంది నిరుపేదలు చనిపోయారు రెడ్డిసివిర్ ఇంజెక్షన్ లేక. ఆ రోజు 3,000-2,000 రూపాయల ఇంజక్షన్, ఆ రోజు 60,000 రూపాయలు 70,000 రూపాయలు కొత్తగూడెం ప్రజలే కానీ స్టేట్ ప్రభుత్వం కొనుగోలు. ఆ రోజు ఈ ట్రస్ట్ ద్వారా కొత్తగూడెం ప్రజలకి ఉచితంగా ఎందుకు వచ్చలేదు? ఆ రోజు ప్రాంతీయ విభాగం ఎక్కడ పోయింది? ఆ రోజు నువ్వు ఏం చేశావు? కోఆపరేట్ హాస్పిటల్ తొత్తుగా మెలిగావు, నువ్వు తొత్తుగా ఉన్నావు, ఒక బ్రోకర్ గా ఉన్నావు. నువ్వు అలాంటి వ్యక్తివి ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారిని అలాగే బీఆర్ఎస్ పార్టీని ఏదైతే చూపే పరిస్థితికి వచ్చినావా? ఇలా తెలంగాణ గవర్నమెంట్ పనిచేస్తున్నావు. తెలంగాణ గవర్నమెంట్ మీద నువ్వు తెలవకుండా ఇలా గవర్నమెంట్ చెప్పి ఒకటే గుర్తుంచుకోండి, చివరి స్థాయి వరకు ఈ యొక్క నియోజకవర్గాన్ని వచ్చేటువంటి అవసరం చేయం. ఈ కోసం మీ ప్రజాసేవ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ నేను పోటీ చేస్తాను, మళ్ళీ విజయం సాధిస్తామని మళ్ళీ పోటీ చేస్తామని చెప్తా ఉన్నాను. ప్రజలు చెప్తా ఉన్నారు మీరే కావాలి, మీరే రావాలని. అందరూ కూడా చెప్తున్నా, ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేర్చదలుచుకున్నా. ఎందుకంటే వాళ్ళు ఎవరి స్థలంలో ఏం చేస్తారో తెలియదు. ఈ కొత్తగూడాన్ని నా గుండెల్లో పెట్టుకున్నా, ఈ నియోజకవర్గాన్ని నా గుండెల్లో పెట్టుకున్నా. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యక్తి అందరి గుండెల్లో నేను మా గుండెల్లో పెట్టుకుని మిమ్మల్ని కాపాడుకుంటాను. అందులో తప్పకుండా కొత్తగూడెంలో మళ్ళీ నేనే పోటీ చేయడం ఖాయం ఉంటే మనం చేస్తా ఉన్నాను. అందులో పోటీ చేయమంటా చెప్పండి, పోటీ చేయాలా చెప్పండి, చేయాలా వద్దా? మీ కోరిక నిలుస్తాను, మీ కోరిక తీరుస్తాను, మళ్ళీ నిలబడతాను. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కోరిక మేరకు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మేమంతా బలపడతాం ఉద్దేశంతోనే ఖచ్చితంగా తప్పకుండా మీ కోరిక ప్రకారం మళ్ళీ నేను పోటీ చేస్తాను, గెలవడం ఖాయం. మళ్ళీ కొత్తగూడని అనేక రకాల అభివృద్ధి చేస్తాము అని చెప్తూ ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన కోర్సు ఎండైనా నేను అంటాను, ఇంత ఎండలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచట్ట మండలం భీమలాపురం వశిష్ఠ గోదావరిలో పడవ బోటు బోల్తాపడిన ఘటనలో 2 వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో వల్లూరు గ్రామానికి చెందిన కుడిపుడి పెద్దిరాజు, దొడ్డిపట్ల గ్రామానికి చెందిన సిరిగం వెంకటరమణ ఉన్నారు. మిగిలిన 3 సురక్షితంగా బయటపడ్డారు. కొబ్బరికాయల లోడు అధిక బరువుతో పడవ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదాన్ని గమనించి స్థానికులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. సామర్థ్యానికి మించి పడవలో అధిక బరువు ఎక్కించడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. ఇంకో పడవ ఉండాలి. తక్కువ బరువు ఉండాలి. ఒరిస్సా నుంచి తమిళనాడుకు గుట్టుగా రవాణా అవుతున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1000 కేజీల గంజాయిని అక్రమంగా తమిళనాడుకు రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గుర్తించి రవాణా చేస్తున్న మోహన్, సూర్యం, ప్రసాద్, లోవరాజు, వంతల రాజబాబుతో పాటు డ్రైవర్ చింతపల్లి సూరిబాబును అరెస్ట్ చేసినట్లు సిపి త్రివిక్రమ్ వర్మ తెలిపారు. వాహనంతో పాటు 3 సెల్ ఫోన్లు, 3600 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు అనిల్ కుమార్ అనే ఘరానా దొంగను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. 45 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించామని, 15 తులాల బంగారం, 1/4 కేజీ వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1000 kgs గాంజా పట్టుకోవడం జరిగింది. ఇది లాస్ట్ టైం మనం అనుకున్నట్టుగానే ఇంకొక కేసు మనకు టిపికల్ గా ఒరిస్సాలో ప్రొక్యూర్ చేసి
తమిళనాడు కన్సైన్మెంట్ వెళ్తాం. లాస్ట్ టైం మనం 450 కేజెస్ పట్టుకునేది కూడా మనకు తెలుసు. ఇప్పుడు కూడా 25 గన్నీ బ్యాగ్స్ ఈచ్ వర్త్ అరౌండ్ 40 కేజెస్, సో అరౌండ్ 1000 కేజెస్. ఇది వెళ్తున్న వెహికల్లో డ్రైవర్ వచ్చేసేసి పల్లెల వంతల రాజబాబు, ఇతను హెచ్ఆర్ వ్యాన్ డ్రైవర్ చేస్తున్నాడు. ఇతన్ని రేగాలి విలేజ్, బెర్నాపురం పోస్ట్, చింతపల్లి మండలం. అదేవిధంగా అతనికి అసిస్టెంట్ గా వంతల సూరిబాబు, సన్ ఆఫ్ డబ్బు, ఇతను కూడా బండబయలు, లోతుగడ్డ, చింతపల్లి. ఇతని ఇద్దరు వెహికల్ చింతపల్లి నుంచి వీళ్ళ ఓన్ వెహికల్ తీసుకొని కన్సైన్మెంట్ ఏమో బార్డర్ లో ప్రొక్యూర్ చేసి పెట్టిన వ్యక్తి. వీళ్ళిద్దరు వెహికల్ తో పాటు దొరికినారు. ప్రొక్యూర్ చేసిన వ్యక్తి చుల్లూరి మోహన సూర్యం అలియాస్ సూర్యనారాయణ అలియాస్ సూర్యాబాయ్. ఇతను ప్రొక్యూర్ చేశాడు. ఇతను ప్రొక్యూర్ చేసింది కూడా కంచరాపల్లి విలేజ్, సువాపల్లి విలేజ్ పక్కన చిత్రకొండ మండలం, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్. అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసి ఇతను స్టాక్ చేసి ప్యాక్ చేసి పెట్టడం జరిగింది. ఇతను దగ్గర నుంచి తమిళనాడుకు, ఇతని పాత పరిచయాల వల్ల తమిళనాడుకు కన్సైన్మెంట్ పోవాల్సినట్టుగా మనకు తెలిసింది. ఇతను కూడా మనము లాస్ట్ టైం మీటింగ్ జరిగినప్పుడు ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ సూచన రావడం జరిగింది. అతనికి చెప్తే అతను ఇతన్ని క్యాచ్ చేయడం జరిగింది, మన ఎస్పీ గారు క్యాచ్ చేయడం జరిగింది. సో వీడిని క్యాచ్ చేసిన తర్వాత ఇంటరాగేషన్ ద్వారా ఈ కన్సైన్మెంట్ అంతా కూడా తమిళనాడు స్టేట్ పంపించాలన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డ్రైవరు కిందరు వీళ్ళకు అక్కడ చిత్తపల్లి దగ్గర చిత్రకొండ ఆ ప్రాంతం దగ్గర నుంచి తీసుకొచ్చి వైజాగ్ అని చెప్తే ఇక్కడ నుంచి వేరే వెహికల్ లో తమిళనాడు పోయేటట్టుగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఇది మొత్తం కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం, తర్వాత మనము ఆనందపురం జంక్షన్ వై జంక్షన్ దగ్గర మనము దీన్ని స్టాప్ చేసి వెరిఫై చేస్తే మొత్తము కన్సైన్మెంట్ ఉండడం. దీంతో పాటు మనము వెహికల్ బయట సీజ్ చేసినాము, హెచ్ఆర్ వ్యాన్ ఒకటి, తర్వాత ఒక దాంతో పాటు ఇది సెల్ ఫోన్స్ కొన్ని, దాంతో పాటు ఒక 10 కేజెస్ దానిపైన కవర్ చేశారు. ఇది ప్యాడీ బ్యాగ్స్ కవర్ చేశారు. సో దీంతో మొత్తము దీనికి సంబంధించి మనం ఎవరైతే మెయిన్ హోల్డర్ ఉన్నాడో వాటిని పికప్ చేయడం జరిగింది. తర్వాత ఇతని సూర్యనారాయణ పైన వెరిఫై చేస్తే ఇతని పైన 2 కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి. 2012లో ఒక కేసు ఒకటి ఉంది కసింకోట కేసులో, తర్వాత ఇంకోటి కోటమందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఉంది. ఇతనికి సహాయం చేసిన ఇద్దరు కూడా మనం ఇద్దరు పికప్ చేయాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిలికా అక్రమ మైనింగ్ విపరీతంగా జరుగుతోందని, వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. చిల్లకూరు మండలంలోని పలు సిలికా మైన్లను మాజీ మంత్రి పరిశీలించారు. చిల్లకూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సిలికా మైన్లు మరియు డంపింగ్ యార్డ్లను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు పాషం సునీల్ కుమార్, కురుగుంట్ల రామకృష్ణ, నేలవల సుబ్రహ్మణ్యం, వామపక్షాలు మరియు జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. స్థానికులు అక్రమ మైనింగ్పై నాయకులకు వివరాలను తెలియజేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాఫియాలు ఎక్కువైపోయాయని, గూడూరు నియోజకవర్గంలో సిలికా మాఫియా వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. అక్రమంగా జరుగుతున్న మైనింగ్పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కరెంటు కోతలు, విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి కరెంటు కోతలపై ప్లకార్డులతో బైకు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లెల నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, 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 వాట్ మీటర్లను పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి.
పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే అప్రకటిత విద్యుత్ కోతలను అప్రకటిత విద్యుత్ కోతలను ఉగ్ర నరసింహారెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. తన భర్త మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మార్కాపురం ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ఆర్య వైశ్య వ్యాపారి అచ్యుత ఆదినారాయణ భార్య సుజాత ఆమరణ దీక్ష చేపట్టింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గత ఏడాది అచ్యుత ఆదినారాయణ హత్యకు గురయ్యాడు. హత్య కేసుకు సంబంధించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన భర్త హత్యకు సహకరించిన సిఐ దేవప్రభాకర్ను విధుల నుండి తొలగించాలని అచ్యుత ఆదినారాయణ భార్య సుజాత మరియు కుటుంబ సభ్యులు కోరారు. మాట్లాడాం 3వ తారీఖు నెల 3వ తారీఖు గారిని కలిసాం. విచారణ చేస్తామన్నారు కానీ ఎలాంటి విచారణ చేయకుండానే పోస్టింగ్ ఇస్తున్నారు. ఈరోజు ఇవ్వలేదు. మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. అందుకని ఆమెను చేస్తున్నాను. నెల్లూరు జిల్లా పెన్నేపల్లి సబ్స్టేషన్ వద్ద పెరిగిన విద్యుత్ ఛార్జీలపై పార్టీ నాయకులతో కలిసి సూళ్లూరుపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం నిరసన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో కమిషన్ల కోసం కక్కుర్తిపడి విద్యుత్ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని, 1 యూనిట్ విద్యుత్ ధర 4 రూపాయలకు దొరుకుతున్న దానిని బయట మార్కెట్లో 12 రూపాయలకు కొనుగోలు చేసి ప్రజలపై 57,000 కోట్ల భారాన్ని వైసీపీ ప్రభుత్వం మోపిందని విమర్శించారు. రైతులకు కోతలేని కరెంటును అందించాలన్నా, విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్నా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కొంచెం పోతే అందరూ కనబడతారు. ప్రసాదన్న మీరు వ్యవసాయ మీటర్లు వ్యవసాయ మీటర్లు కోతలేని కరెంటు కోతలేని కరెంటు వెంటనే పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే పెంచిన కరెంట్ ఛార్జీలు. మరి మీకు అందరూ కూడా తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 2014 నుంచి 2019 వరకు 19,825 మెగావాట్లు కరెంటును ఉత్పత్తి చేసి ఈ వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పాడు. ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం 19,000 నుంచి 12,000కు తీసుకొచ్చేశారు. మరి అంతేకాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాణ్యమైన కరెంట్ ఇచ్చి మరి వీళ్ళకి 24 అవర్స్ కరెంట్ ఇచ్చి రైతులకి 9 గంటలు నిరాటంకంగా ఎలాంటి ఆటంకం లేకుండా
నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈరోజు కమిషన్ల కోసం కక్కుర్తిపడి కృత్రిమ డిమాండ్ని ఏర్పాటు చేసి 4 రూపాయలు వచ్చే యూనిట్ ధరని బయట మార్కెట్లో 12 రూపాయలకో 10 రూపాయలకో కొని ఈరోజు కమిషన్ల కోసం కక్కుర్తిపడి 12,000 కోట్ల రూపాయలు దోసేస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం. మరి అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఎన్నో ఎలక్ట్రానిక్ సప్లై చేసే కంపెనీలు ఉంటే అవినాష్ రెడ్డి బేనామీ కంపెనీ అయిన షిర్డీ సాయి కంపెనీకి కేవలం 60,000 రూపాయలు మాత్రం ఒక ట్రాన్స్ఫారం అవుతుంది. ఒక రైతుకు పెట్టే ట్రాన్స్ఫారం 60,000 రూపాయలు అవుతుంది. దాన్ని 1,30,000 రూపాయలకి కొని రైతులకి ఇస్తున్నారంటే ఎంత అవినీతి జరుగుతుందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కూడా మనం చేస్తూ ఉండాలి. మరి అదేవిధంగా రైతుకు బిగించే స్మార్ట్ మీటర్లు అది కేవలం మార్కెట్ ఓపెన్ మార్కెట్లో బహిరంగ మార్కెట్లో 18,000 రూపాయలు అయితే 30,000 రూపాయలకి మరి కొన్నట్టు దాన్ని. లారీ డ్రైవర్ల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ట్రక్కులో ప్రయాణించారు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఈ మేరకు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి చండీగఢ్ బయలుదేరారు. ఈ క్రమంలో అంబాలా దగ్గర తన కారును ఆపి ట్రక్కు డ్రైవర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడుగు తెలుసుకున్నారు. రాత్రిపూట ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ ఓ ట్రక్ ఎక్కారు. ట్రక్కులో రాహుల్ గాంధీ ప్రయాణించడం చూసి హైవే పైన వెళ్తున్న మిగతా వాహనాల్లోని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కారులో ప్రయాణిస్తున్న కొంతమంది దీనిని రికార్డ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్గా మారింది. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రక్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే రాహుల్ గాంధీ ఇలా ప్రయాణం చేశారని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. सर इधर देखो सर, राहुल सर। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు మనసు పెట్టి పనిచేస్తే ఆయనను మించిన శాస్త్రవేత్త ప్రపంచంలో లేడు, వ్యాఖ్యానించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ నెల 31న గోపన్పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సేవా సదన కార్యక్రమం. అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. చిల్లకూరులో సిలికా అక్రమ మైనింగ్ విపరీతంగా జరుగుతోంది, ఆరోపించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. లారీ డ్రైవర్ల కష్టాలను తెలుసుకునేందుకు ట్రక్కులో ప్రయాణించిన రాహుల్ గాంధీ, ఆశ్చర్యం వ్యక్తం చేసిన పలువురు ప్రయాణికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.